టీజర్ ఎలా ఉంది? వ్యూహం తమ్ముళ్ళ ఉంది. వ్యూహానికి యాత్రకి పెద్ద తేడా లేదనిపిస్తుంది. అంటే ఇది రాజశేఖర రెడ్డి గారి చరిత్ర కదా. రాజశేఖర గారి చరిత్ర అయినా సరే మొత్తం జగన్ గారిదే కనబడుతుంది అక్కడ. సో నాకైతే వ్యూహానికి యాత్ర డోకి పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదనిపిస్తుంది. కంపేర్ టు కొన్ని చూసుకుంటే నాకు వ్యూహం బాగుంది అనిపిస్తుంది టీజర్. సో మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారు రోల్ నెగిటివ్ రోల్ చూపిస్తున్నారు కదా రెండిట్లో కూడా. సో కంపేర్ టు క్యారెక్టరైజేషన్స్లో అయితే కనుక వ్యూహం బాగుందనిపిస్తుంది కంపేర్ టు యాత్ర. ఇప్పుడు సినిమా అన్నాక ఎవరో ఒకరు విలన్ ఉండాలి, ఆపోజిట్ పర్సన్. సినిమాను సినిమా లెక్క చూడాలి అంటారు కదా, మరి దానికి రాజకీయానికి సినిమాకు సంబంధం ఉందంటారా? అంటే మరి సినిమాగా చూడాలన్నప్పుడు మరి సినిమాలో కొంచెం పేర్లు గట్రా చేంజ్ చేయాలి కదా. పేర్లు గట్రా చేంజ్ చేయకుండా బయట ఒరిజినల్ నేమ్స్ లోపల వాడేసి సేమ్ కొంచెం గెటప్ లైన్ చేసేసి అలా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు సపోర్ట్గా మూవీస్ తీయాలంటే ఎంతసేపు 5 నిమిషాలు పోయినాయి. బట్ వాళ్ళు అట్లా తీయదలుచుకోలేదు కదా. ఎప్పటి నుండి ఇలాగే అంటున్నారు కానీ ఎవరు ఏం తీయకుంటున్నారు ఎందుకంటారు? ఇది ఎవరు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా చాలా సినిమాలు తీయగలవు అని చాలాసార్లు ఉంటే అంటున్నారు. కానీ ఇప్పుడు వరకు ఒక సినిమా తీయలేకున్నారు ఎందుకంటారు? తీసారు కదా. ఏ సినిమా అది? అది క్రిష్ డైరెక్షన్లో వచ్చింది కదా, ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ గారు అది ఎన్టీఆర్ కథానాయకుడు కదా. ఎన్టీఆర్ బయోపిక్ అని కొంచెం రిలేటివ్గా దీనిలాగా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు చూపించాడు కదా, రానాది కొంచెం పాజిటివ్గా చూపించాడు కదా. సో ఇట్లా మూవీస్ తీయాలంటే ఆయనకు ఇష్టం లేదు కాబట్టే కదా ఆయన అలాంటి చిన్న చిన్న చిల్లర లెక్క లాంటి చేయరు కాబట్టి ఆయన మూవీస్ చేయాలన్న. ఓన్లీ చంద్రబాబు నాయుడిని నెగిటివ్ చేయడానికి సినిమాలు తీస్తున్నారంటారా? అంటే అన్ని కోట్లు పెట్టి నన్ను నెగిటివ్ చేయాలంటే ఊరికి మైక్ ముందర చెప్పచ్చు, నీ ఒపీనియన్ నువ్వు చెప్పచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పచ్చు. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం ఏముందంటారు? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఏదో పూర్వకాలంలో రాజులు మనం డైరెక్ట్గా చూడలేం కదా. వాళ్ళ చరిత్ర ఏందనేది బుక్లో చూస్తే మనకి మైండ్లో ఎక్కింది తప్ప రియాలిటీ అనేది తెలియదు. రియాలిటీ తెలియాలంటే కనుక ఓన్లీ ఒక థియేటర్లో సినిమా చూస్తేనే మనకి అసలు ఏం జరిగిందని రియాలిటీ అనేది తెలుస్తుంది. సో మనం అట్లా అనుకోవచ్చు కదా. ఇప్పుడు భక్త కన్నప్ప ఉంది, బుక్కుల్లో చూస్తాం, అసలు ఏం నిజమా కాదా అని చెప్పి మనకు తెలియదు. అదే మనం మూవీలో చూసాం ఇంకా ఇది రియల్గానే జరిగింది అని ఒక ఫీల్ అనేది మనకు వస్తుంది. సో అందుకు మూవీస్ చూస్తున్నారు. ఓన్లీ చంద్రబాబు నాయుడిని నెగిటివ్ చేయడానికి మాత్రమే వ్యూహం కానీ యాత్ర 2 కానీ తీశారంటారు ఫైనల్గా. అంటే వ్యూహం అనేది చంద్రబాబు నాయుడు నెగిటివ్ చేయడానికి తీశారు. ఈ యాత్ర 2 అనేది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీని కూడా నెగిటివ్ చేయడానికి తీశారని చెప్పి నాకైతే టీజర్లో కానీ ట్రైలర్ కానీ పర్ఫెక్ట్గా కనబడుతుంది. బట్ ఈ యాత్ర 2లో సోనియా గాంధీ గారిని బాగా చిక్కిపోయినట్టు చూపించారు, వ్యూహంలో అయితే బాగా చూపించారు. థ్యాంక్ యూ బ్రో.